నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. పురుగు బాగుండాలి, మంచి పేరు రావాలని ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రాం చేశాను. దాంట్లో వేరే వస్తువులు కలిపి చెప్పాను. దీంట్లో కూడా వేరే వస్తువులు కలిపేవి ఉంటాయి. ఒక పౌడర్ ఉంటుంది. మనం అన్నం చేసుకున్నాక పప్పు చేసుకో, సాంబార్ చేసుకో, మటన్ చేసుకో, చికెన్ చేసుకో, ఆ పౌడర్ దాంట్లో వేసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఒక ప్రేమ అభిమానం ఉంటుంది. అందుకోసం చక్కని వైద్యం మేము ముందర చేస్తున్నాను. ఎందుకంటే అయ్యా చెంచాయన ఎప్పుడైనా చేస్తుంటే పూర్వకాలం అక్కడ పెద్ద బుక్ ఉంది. ఆ బుక్లో ఫ్యామిలీ ఎట్టుండాలా, ఫ్రెండ్స్ ఎట్టుండాలా, అమ్మ ఎట్టుండాలా, నాయన ఎట్టుండాలా, ఇరుగు పొరుగులు ఎట్టుండాలా, ఇంటి పక్కన ఎట్టుండాలా. ఇంటి పక్కన కొట్లాడుతుంది. అప్పుడు పూర్వకాలం నన్ను కొట్లాడకుండా చేసిన అక్క బాగుండవా, వంట చేసినావా, పప్పు చేసినావా, సాంబార్ తెచ్చినావా, నీళ్ళు తెచ్చినావా, ఇద్దరం పోయి నీళ్ళు తెచ్చుకుందాంపా, పోదాం పక్క అనుకునేవారు. ఇప్పుడు ఏముంది, ఇంటి పక్కన బాగా లేకుంటే ఆ ఇంట్లో నాకు కావాలి, ఆ సంసారం నాకు కావాలి, ఆ బంగారం నాకు కావాలి, అవన్నీ నాకు కావాలని కోరికలు ఉంటాయి జనాల కాడ. అందుకోసం ఈ టైంలో ఈ వైద్యం అందరికి ఉపయోగించాలి. అందరు కొట్లాడాలు లేకుండా మంచిగా ఆరోగ్యంగా అభిమానంగా సంతోషంగా బాగుండాలి నా కోరికతోటి ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. అది ఏం చెట్టు అంటే మర్రులు కానీకి చెట్టు. అంటే మర్రులు అంటే మనం చెప్పినట్టు వినాలి, మన మాట అనుకూలంగా ఉండాలి, మనకు బంగారులకు వాళ్ళు ఏమైనా ఇచ్చే పలకాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి, కట్టుబడి మాట కట్టుబడి ఉండాలి. దానికోసం వైద్యం చెప్తున్నా. ఇన్నటి చెట్టు చూపిస్తున్నా. కొండ గోరంట్లాకు. గోరంట్లాకు అంటే ఎంతమందికి పానం? ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి పానం. గోరంట్లాకు అంటే అయ్యా చేతులు కూర్చుకుంటే చల్లగా ఉంటుంది, కాళ్ళ కూర్చుకుంటే చల్లగా ఉంటుంది, అక్క తీసుకురాయా నాకు కొంచెం పెట్టే, రుబ్బుదాం లేక నేను రుబ్బు నీకు ఇస్తా అని గోరంట్లాకు. ఇది ఆరే చెట్టు. ఇది ఆరే చెట్టు. ఈత చెట్టు, గోరంట్లాకు, ఆరే చెట్టు. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. ఈ మూలికలు ఏర్లు తీసుకోవాలి, గోరంట్లాకు పూలు తీసుకోవాలి, ఏర్లు, ఆకులు, బెరడు సమూలంగా తీసుకొని మంచిగా ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఈ పౌడరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక డబ్బా ఉండాలి. ఎందుకంటే ఇది మనిషికి ఇబ్బంది ఏది కాదు. ఎవరైతే మందు ముట్టుకొని ఆ పప్పులు కానీ, సాంబార్లు కానీ, మటన్లు కానీ, చికెన్లు కానీ వేస్తారో ఆ కుటుంబము ఆ రోజు భోంచేసిన వాళ్ళందరూ ఆ అమ్మాయికి అనుకూలంగా కట్టుబడి ఉంటారు. ఈ చెట్టులో ఆ గుణాలు ఉన్నాయి. ఈత చెట్టు, గోరంట్ల చెట్టు, ఆరే చెట్టు. ఈ మూడు చెట్లలో దేవుడు చాలా పవర్ఫుల్ పెట్టాడు. పేరే ఆరే చెట్టు. ఈత చెట్టు, గోరంట్ల చెట్టు అంటే ఈ మూడు చెట్లు అభిమానం, పేమైన మూలికలు. చాలా ఈత చెట్టు ఎవరైనా చూస్తే నట్టు తింటారు, తాగోదరితే కళ్ళు కోతున్న చెట్టు చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత గోరంట్లాకైతే ఆడోళ్ళు ఎగబడి తిరుక్కొని చూసుకుంటారు. ఆరె చెట్టు అంటే చాలా పెద్ద బలమైన మూలిక. పూర్వకాలం నాడు ఆరె చెట్టు కానీ తాడు వేడి చిన్నపిల్లోడికి మెడలేస్తే ఆ పిల్లోడి జీవితాంతం గాలి, ధూళి, బూలి, జిట్టి విట్టి తరకుండా ఉండేది. ఆరె చెట్టు నార, జిల్లెడు చెట్టు నార, ఎల్తర్ చెట్టు నార, 3 నారలు తెచ్చి తాడేసేవారు మెడలో. ఇప్పుడు తాడెవరు వేయరు. తాడు ఇకారం కొంచెం బాణం బలం డాక్టర్ కట్టుకు వస్తారు. అందుకోసం ఈ వైద్యం ఎందుకు ఏర్పడుతుందంటే ప్రేమ అభిమానం కుటుంబంలో పెళ్ళం ఒక దిక్కు, మౌడొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అత్తొక దిక్కు, మామొక దిక్కు ఉంటారు. కాబట్టి ఈ కుటుంబం బాగుండాలని ఈ సూర్ణం హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ సూర్ణం మా కాడ దొరుకుతుంది. ఈ సూర్ణం చాలా పవర్ఫుల్. ప్రేమ అభిమానికి చేతులుంటి దీంట్లో ఏం కలిపేది లేదు. పౌడర్ ఒకటి ఉంటుంది. ఆ పౌడర్ మనం అన్నం చేసుకునేటప్పుడు పప్పులు కానీ, సాంబార్లు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఆమె చేతులుంటి వేసి వాళ్ళందరూ కొట్టిస్తే ఆమె మీద ప్రేమ అభిమానం ఉంటారు. ఆడోళ్ళు పెట్టచ్చు, మగోళ్ళు పెట్టచ్చు. ఒకవేళ పెళ్ళ మాటిల్లా మొగాయన బిర్యానీ కొనుక్కొచ్చి బిర్యానీలో పొడి కలిపి భార్య పెడితే భార్య మాట ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంతలకి ఏమి హామీ కాదు. ఒక అభిమాన ప్రేమ కోసము ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అయ్యా మీకు నచ్చి అందరికి ట్రాన్స్ఫర్ చేయండి, చూడండి, వాడి చూసి మీకు అప్పుడే మార్పు వచ్చింది లేదు మీకు ఒక 2 వారాల్లో తెలుస్తుంది. అందుకోసం మీరందరూ బాగుండాలి. ఆదివాసి గిరిజన వైద్యానికి పేరు రావాలి. మా పెద్దలు చేసిన ప్రోగ్రాము మంచిగా పేరు కావాలని నా కోరికతోటి హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టి చర్య తీసుకుంటున్నాను.
ఉమ్.